జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ప్రేమించే కుటుంబాన్ని దేవుడు తన జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వాళ్ళ కార్యాల విషయం, వాళ్ళకి అనుకున్న వాటి విషయం, వాళ్ళ విడుదల విషయం. ఈరోజు నువ్వు ఏది ప్రార్థన చేస్తున్నావు ఆ విషయం ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడో యెషయా గ్రంథం బాగా చదువుదాం. తీయండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం చదవండమ్మా. కావున ఒక చదవనా గట్టిగా, కావున మీ యందు, ఈ మాట అందరూ చెప్పండి, మీ యందు దయ చూపవలని యెహోవా, చప్పుడు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం కలిగినగా, మీ యందు దయ చూపవలని యెహోవా ఏం చేస్తున్నాడమ్మా? ఆలస్యం చేస్తున్నాడు. తర్వాత మిమ్మల్ని కరుణించవలని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. స్తోత్రం కలిగినగా. అర్థమైందా? ఈరోజు యెహోవా న్యాయం తీర్చు దేవుడు. నిన్ను నీ విషయంలో దయ చూపవలని అన్యత్రని ఆలస్యం చేస్తున్నాడు. నిన్ను కరుణించవలని అన్యత్రనైనా నిలబడి ఉన్నాడు నీ కోసం. యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని ప్రేమించే వారికి న్యాయం తీర్చకపోతే ఆయన న్యాయవంతుడు ఎలా అవుతాడు? ఆయన కొరకు నమ్మకంగా బ్రతికే కుటుంబానికి న్యాయం తెచ్చకపోతే ఆయన న్యాయవంతుడు ఎలా అవుతాడు? ఈరోజు జీవము కలిగిన దేవుడు ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన నీ జీవితంలో ఆలస్యం చేయొచ్చు, ఆలస్యం జరగచ్చు, కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు కాదు. ఆ దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో కానీ నీ ప్రార్థన అలక్ష్యం మాత్రమైన చేయటం లేదు. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. జకరియా భార్య, ఆమె పేరు ఎలిజబెత్. జకరియా భార్య ఆ పేరేమా? ఎలిజబెత్. ఎలిజబెత్కి వృద్ధాప్యాయమందు, ఏ భయమందు? వృద్ధాప్యాయమందు ఆమె గర్భఫలం ఇచ్చాడు దేవుడు. వివాహమైన దగ్గర నుండి వృద్ధాప్యం వచ్చింది, కానీ ఎలిజబెత్ ప్రార్థన చేస్తుంది, తన భర్త ప్రార్థన చేస్తున్నాడు, క్రమము చొప్పున వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ వృద్ధాప్యం అయ్యేంత వరకు ఆమె గర్భఫలం ఇవ్వలే. వృద్ధాప్యం వరకు గర్భఫలం ఇచ్చాడు. సేమ్ టు సేమ్ ఆమె కళ్ళ ముందే పెరిగింది. కొన్ని సమయాలు ఆమె స్నానం చేయించవచ్చు, ఆమె దగ్గర ఎక్కువ ఉండేది. ఆమె యవనస్తురాలు 18 సంవత్సరాల వయసుకే ఆమె గర్భవతి అయ్యింది. ఎవరామె? మరియా. అదేంటండి, ఈ యవనస్తులు 18 సంవత్సరాల వయసుకే గర్భఫలం వచ్చింది, వృద్ధాప్యం వచ్చే వరకు గర్భఫలం ఇవ్వలేదు అంటే దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడమ్మా? దేవుడికి ఎలిజబెత్ కుటుంబం మీద ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. దేవుడికి మరియా త్వరగా గర్భవతి అవడానికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఇద్దరి మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అందుకని ఒకరికి ఆలస్యం చేశాడు, ఒక త్వరగా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. కారణం తెలుసా అండి? ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుని కన్న తర్వాత లోక రక్షకుడైన యేసు ప్రభు రాబోతున్న ఆయన మార్గాన్ని ఆయన సరళం చేయాలి. హల్లెలూయా. ఆయన గురించి ఆయన గురించి అరణ్యములో ఈయన కేక వేయాలి, సువార్తను ప్రకటించాలి. ఇదిగో కన్యక గర్భాన మరియా గర్భాన ఒక రక్షకుడు రాబోతున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారిని ఇప్పుటకు నేను యోగ్యుని కాను, నేను మీకు నీటిలో బాప్తీసం ఇస్తున్నాను, ఆయన అగ్నిలో బాప్తీసం ఇస్తాడు, ఆయనే దేవుడు అని వచ్చే 6 నెలల ముందు
యోహాను ఏం చేశాడండి? దేవుడు మార్గాన్ని ఏం చేశాడు? ఆయన సరళం చేశాడు. చప్పులకు స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మరి వెంటనే గర్భవతి ఎందుకు వెళ్ళింది? ఆనాడు ఆది కాండంలో నుండి ప్రవక్తల నుండి ప్రవశించబడుతున్నటువంటి దాన్ని కాలము సంపూర్ణమైంది, లోకరక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు కాబట్టి ఒక కన్య గర్భాన ఆ దేవుడు ఉద్భవిస్తాడని ప్రవచనం నెరవేర్చడానికి మరియ ద్వారా ఆయన గర్భం ధరించి లోకరక్షకుడు జన్మించాడు. స్తోత్రం కలిగినగా. ఒకవేళ పెళ్ళైన వెంటనే ఎలిజబెత్ గారి గర్భఫలం ఇస్తే యేసు ప్రభు వచ్చిన ఆయనకి యోహాను ఏమైపోయి చెప్పండి? ముసలోడు అయిపోయి ఉండేవాడు కదా. కానీ దేవుడికి ప్రణాళిక తెలుసు. ఆయన మండుచు ప్రకాశించేవాడిగా అనేక మందికి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. అరణ్యంలో కేక వేశాడు. ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. కొండలను మెట్టలను ఏం చేశాడు? ఆయన మెట్టుగా ఉన్న వాటిని, ఆయన పల్లములను కొండలను సరిచేశాడు. దేవుని కొరకు ముందుగా పంపబడిన ఒక కేక ఆయన బాప్తిజం ఇచ్చి ఆమె ప్రార్థించింది, ఆమె కన్నీరు కార్చింది, ఆమె ఏడ్చింది. ఆమె కుమారుడిని యేసు ప్రభు మార్గాన్ని సరళం చేసి ఒక వక్తగా, ఒక గొప్ప బాప్తిజం ఇచ్చి యోహానుగా అతన్ని దేవుడు వాడుకోవడానికి పుట్టించాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఈరోజు మన జీవితాల్లో కాలుష్యం చేయడానికి, ఏమైనా తొందరగా గర్భఫలం రావడానికి ఆయన ఒక ప్రణాళిక ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేయడానికి ఒక ప్రణాళిక నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేరుస్తాడు. అది మహా ఆనందంగా ఉండబోతుంది. ఆయన ప్రభు స్తోత్రం కలిగినగా. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు? త్వరగా 3 విషయాలు చెప్తాను. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? నువ్వు అడిగినవి, నువ్వు ప్రార్థించినవి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? చెప్పు. ఎందుకు ఆలస్యం చేస్తాడు? చదివే కదా ఇప్పుడు. ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఆయన నీ యందు ఆయన దయ చూపించాలని. స్తోత్రం కలిగినగా. ఏం చూపించాలని? ఆయన నీ యందు దయ చూపించాలని, ఆయన నీ యందు నిన్ను కరుణించాలని. ఆయన ఏం చేస్తున్నాడు? నీ యందు దయ చూపించాలని, నిన్ను కరుణించాలని. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. ఒక మాట తెలుసా? 127 సంస్థానము కన్నికల్లో షూషాను కోటకి తప్పడ్డారు. షూషాను కోటకు తమ్మని అహష్వేరోషు రాజు దగ్గరికి వంతులు చొప్పున కన్నికలు వెళుతున్నారు. అహష్వేరోషు రాజు స్వయంవరం ప్రకటించాడు. ఏ కన్నికనైతే, ఏ స్త్రీనైతే అహష్వేరోషు రాజు ఇష్టపడతాడో ఆమె 127 సంస్థానములకు ఏమవుతుంది? మహారాణి అవుతుంది. జాగ్రత్తనండి. ఎస్తేరు వంతు ఏ నెల వచ్చింది? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. అంటే వరుసనే వస్తాయి కదా. అంటే వాళ్ళ మంత్లు అవుతాయి కదండి. అలా స్టార్ట్ అయ్యి మొదటి నెల వేరే వాళ్ళు వెళ్ళారు, సెలెక్ట్ అవ్వలేదు. 2వ నెల వేరే వాళ్ళు వెళ్ళారు, సెలెక్ట్ అవ్వలేదు. ఇలా వెళ్తున్నారు. ఈ ఎస్తేరు ఆఖరణ పడేసారు, తీసుకెళ్ళి. ఎక్కడ? ఎస్తేరు కదా తీసారా? ఎన్నో అధ్యాయము? 2వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదువు. 7వ సంవత్సరం ఎన్నో నెలమ్మా? 1వ నెల నుండి ఎన్నో నెలకి ఈ 10 నెలలు కూడా ఇంటర్కి వెళ్ళారా లేదా? చెప్పండమ్మా. ఇంటర్కి వెళ్ళారా లేదా? అంటే రాజులకి వెళ్ళారా లేదా? అంటే ఎస్తేరుని ఆఖరణ పడేశారు తీసుకెళ్ళి. ఈదురాలు కదా, పడేశారు తీసుకెళ్ళి. ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చే వరకు ఎవరు సెలెక్ట్ కాల. ఆ తర్వాత 10వ నెలలో ఎస్తేరు పిలువబడింది. చదువు. ఏబేతు 10వ నెలలో రాజు నగరంలోనికి అతని ఎద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరు ప్రేమించను. కన్యకలందరికంటే ఆమె అతని వలన ఏం పొందిందండి? ఎస్తేరు మీద ఆలస్యమైంది. కారణం ఏంటి? ఆలస్యం ఎందుకైందమ్మా చెప్పండి.
ఆలస్యం. చదివారు కదా ప్రశ్న కదా, ఎందుకండి దయచూప వలనని ఆలస్యం అంటే చదువు కలిగినగా. ఏంటయ్యా దయ చూపించేది? ఎస్తేరు మీద ఏం దయ చూపించేది? ఆమె పేదరికాన్ని, ఆమె బానిసత్వాన్ని, తన తండ్రి యొక్క పేదరికాన్ని, తన యొక్క జన్మ అవమానాన్ని, ఇవన్నీ కూడా ఆ ప్రజల మధ్యలో అనుభవిస్తుంది. అవన్నీ కూడా అవమానాలన్నీ కూడా ఘనతగా మార్చబడాలి. ఆమె కష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆమె తోకకున్న జీవితాన్ని తలగా మార్చబడాలి. ఈ 10 నెలలు కూడా ఆమె పుట్టిన దగ్గర నుంచి కూడా ఆమె జీవితంలో ఆలస్యం జరిగింది. తెలుసండి, ఎస్తేరు ప్రార్థనా పరురాలే కాదా? ఎస్తేరు ప్రార్థనా పరురాలు. ఎస్తేరు సత్ప్రవర్తన కలిగిన స్త్రీయే కాదా? అవును కదా. ఆమె హేగే నిర్ణయించిన అలంకరణలో మరొకటి కాదు. ఎస్తేరు దేవుని కొరకు తెగించే స్త్రీయే కాదా? చెప్పండి. ప్రాణం పోయినా సరే నేను ఎక్కడికి వెళ్తానుంది? తెగించే స్త్రీ. ఎస్తేరు కృతజ్ఞత కలిగిన స్త్రీయే కాదా? పెంచిన తన తండ్రికి కృతజ్ఞత కలిగి ఏం చేసింది? మాటలు లోబడింది. తర్వాత తన రాజుగా గొప్పవాడిగా చేసి జరిగింది. అంటే ప్రార్థనా పరురాలు, ప్రవర్తన కలిగిన స్త్రీ, కృతజ్ఞత కలిగిన స్త్రీ. తనతో చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఏమి తన వైపు మరలకుండా తనతో ఉన్న వారందరినీ కూడా తన వైపు తిప్పింది, దేవుడి వైపు తిప్పినటువంటి ఒక గొప్ప సువార్థికురాలు, ప్రార్థనా పరురాలు. ఇలాంటి స్త్రీ జీవితంలో 10వ నెల వరకు ఎందుకు ఆలస్యం జరిగింది? వచ్చిన కార్యము, వచ్చిన విషయము అనుకుని ఉండొచ్చు కదా. ఈ రోజు 10 నెలలు కదా, ఎవరో ఒకరు సెలెక్ట్ అయిపోతారు, ఎవరో ఒకరు రాణి అయిపోతారు అని అందరూ అనుకుంటుంటారు కదా. అనుకుంటారు లేదా? ఎస్తేరు కూడా అనుకుని ఉండొచ్చు. నేను బానిసరాలు కాబట్టి అనుకో ఉండొచ్చు. ఎస్తేరు కంటే అందమైన వాళ్ళు లేరంటారా? ఎస్తేరు కంటే వస్తే చాలా అందమైనవే లేరంటారా? కానీ ఎస్తేరు విషయంలో ఎందుకు ఆలస్యమైందంటే దేవుడు దయ చూపవాలని, దేవుడు కరుణించవాలని, ఆమె కష్టాలన్నీ కూడా తీర్చి ఆమెను గణపరచాలని, దేవుడు ఆమె రాణిగా చేయాలని దేవుడు సరైన సమయం కోసం ఎదురు చూశాడు. సరైన సమయంలో స్పందించాడు. ఆమె జీవిత అద్భుతమైన కార్యాలు జరిగించాడు. చక్కగా పరిస్థితులు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఆమె వచ్చిన కారణం ఏంటి? రాణి అవ్వాలని. కానీ ఆ జీవితంలో ఏం జరిగింది? ఆలస్యమైంది. ఆలస్యమైన నీకు ఇవ్వాల్సిన దేవుడు సరైన నిర్ణయాన్ని ఆయన తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. అప్పుడు మనకి ఎస్తేరులో ఏం చూశాడు? అలంకరణ విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రార్థన విషయంలో, తండ్రి చెప్పిన విషయంలో, అన్ని విషయాలు కూడా దేవుడు ఆమె పరీక్షించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా లోకం విషయంలో, పాప విషయంలో, ఈరోజున దైవ వాక్య విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు పరిశోధన చేస్తూ ఉంటాడు. ఆ రాజు ఎస్తేరుని ప్రేమించాడు. ఎస్తేరు వల్ల దయా దాల్చిన రాజు దయ కలిగింది. ఆమెని వస్తీకి బదులుగా 127 సంస్థానాలకు మహారాణిగా దేవుడు నిర్ణయించాడు. చెప్పగలిగిన హల్లెలూయా. నీ ప్రార్థన విషయంలో, నీ బిడ్డల ఇంటర్వ్యూ విషయంలో ఎన్ని వేల మందిని రాని దేవుడు దయ చూపిస్తే యేసేపు ప్రధానమంత్రి అవ్వలేదంటారా? ఈరోజు నీ బిడ్డ వివాహం విషయంలో ఎంతమందిని రాని, ఎన్నెన్ని రాని దేవుడు దయ చూపిస్తే దేవుడు ఇలాంటి అద్భుతమైనటువంటి వివాహం జరిగించడంటారా? ఈరోజు దేవుడు దయ చూపిస్తే నీ కుటుంబ విషయంలో దేవుడు ఉన్నతంగా జరిగించడంటారా? దేవుడు దయ చూపిస్తే, దేవుడు దయలో మనం బ్రతికితే, ఆయన దయా దాక్షను పొందుకుంటే నీ జీవితంలో దేవుడు ఊహించని అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించుకుంటున్నాడు. చెప్పగలిగిన హల్లెలూయా. అప్పుడు దాకా ఎందుకు ఆలస్యమైంది అంటే ఎస్తేరు రాణి అయినప్పుడే హామాను ప్రధానమంత్రిగా రాజు నిర్ణయించాడు. అంతవరకు యూదులకు విడుదల లేదు. అంతవరకు యూదులందరూ బానిసలుగా ఉన్నారు. హామాను ద్వారా దేవుడు ఒక కార్యం జరిగించాలనుకున్నాడు. హామానికి దీటుగా ఎస్తేరు నియమించాడు. ఆ ఎస్తేరు ద్వారా యూదులందరికీ ఒక్కమారి విడుదల కలిగేసిన చక్కగా స్తోత్రం కలిగేగా. హల్లెలూయా. ఈ జీవితంలో జీవము కలిగిన దేవుడు ఏది చేసినా చెప్పంటారండి, అది ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నీ మీద దయ చూపిస్తున్నాడు. ప్రజలా ఆమె పేదరికం పోయింది, ఆమె అవమానం పోయింది, ఆమె జీవితం గణపరచబడింది. ఈ రోజున
బంధువుల దగ్గర, వారి దగ్గర, అన్యుల దగ్గర, అందరి దగ్గర ఆ కుటుంబాన్ని తలమానికగా దేవుడు చేశాడు. స్తోత్రం కలిగినగా. ఎక్కడ తల దించుకుందో, ఎక్కడ నిందల పాలైందో, ఎక్కడ అవమాన పాలైందో అక్కడే ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు దయా దాక్షిణ్యములు ఎస్తేరు మీద ఉన్నాయి కాబట్టి. ప్రభు స్తోత్రం కలిగిన. నీ జీవితంలో కూడా దేవుడు దయ చూపించబోతున్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఆలస్యం జరుగుతుంది. ఆ విషయం గమనించండి. రెండవదిగా, ఎందుకు ఆలస్యం దేవుడు చేస్తున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3 నుంచి 6 వచనం ఒకసారి చదువుతాం. త్వరగా చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చదవండి ఒకసారి. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు. ఎవరమ్మా? నీవు ప్రేమించేవాడు ఏమైనాడు? రోగివై ఉన్నాడు. ఆయన యొద్దకు వర్తమానం పంపాను. యేసు అది విని, ఈ వ్యాధి అదొక మరణము కొరకు వచ్చినట్టు కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకే ప్రభుత్వం. హల్లెలూయా. మొదటగా ఎస్తేరు విషయంలో యూదులకు విడుదల కొరకే ఎస్తేరు విషయంలో ఆలస్యం జరిగింది. సరైన టయానికి హామాను ప్రధానమంత్రి అవుతాడు. అదే సేమ్ టయానికి ఎస్తేరు రాణి అవుతుంది. హామాను లాంటి శాస్త్రం తీసుకొస్తాడు. ఎస్తేరు మాత్రమే తెగిస్తుంది. ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, వాళ్ళకి విడుదల కలుగుతుంది అని దేవుడు సమయానికి, నిర్ణయానికి ఎస్తేరుని ఆయన దయ చూపించాడు. స్తోత్రం కలిగినగా. ఈ జీవితంలో కూడా దేవుడు అలాంటి విడుదలని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. రెండవదిగా, దేవుడు ప్రేమించే కుటుంబం. నేను చెప్పాను కదా, ఏ కుటుంబం అండి? దేవుడు ప్రేమించే కుటుంబం. చదవమ్మ. దేవుడు ప్రేమించే కుటుంబం. ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత యేసు మార్తను, ఆమె సహోదరుని, ముగ్గురిని ప్రేమించడం లేదా? యేసు మార్తను, ఆమె సహోదరుని, లాజరును దేవుని స్తోత్రం కలిగినగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమించే ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్యాలు వస్తాయండి. దేవుడు ప్రేమించే ఇంట్లో వాళ్ళు కూడా కష్టాలు వస్తాయండి. ప్రతిరోజు బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళే వాళ్ళ విషయాల్లో కూడా ఏమండి బాధలు వస్తాయండి. వస్తాయా రావా? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి. అంటే ఒకటి, దేవుడు మహిమ కొరకు వచ్చే రోగాలు వేరు. మనం లోక సంబంధంగా తిరిగి తాగి పాపములో జీవిస్తూ తెచ్చుకున్న జబ్బులు వేరు. అంటే ఆ జబ్బులకి దేవుడు కారణం కాదు. దేవుడు మహిమ కొరకు వచ్చే కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని వ్యాధులు, కొన్ని విరుగు ఇబ్బందులు, వీటన్నిటినీ ఎవరి ఇంట్లో వచ్చినాయి అంటే, నీవు ప్రేమిస్తున్న లాజరుకి ఏమైంది? రోగి అయి ఉన్నాడు. నీకు అర్థమవుతుందమ్మా? అంటే లాజరు దేవుడు ప్రేమించాడు, మార్తాని దేవుడు ప్రేమించాడు, మరియని దేవుడు ప్రేమించాడు. ఆ ఇంటికే దేవుడు ప్రేమించే ఇంటికే దేవుడు వెళ్ళాడు. ఆ ఇంట్లో భోజనం తినేవాడు, వాక్యాన్ని ప్రకటించేవాడు. ఆ ఇంట్లో ఇప్పుడు ఒక అనారోగ్య సమస్య వచ్చింది, ఆ ఇంట్లో ఒక నష్టం వచ్చింది, ఆ ఇంట్లో కష్టం వచ్చింది, ఆ ఇంట్లో కన్నీరు వచ్చింది. హల్లెలూయా. వస్తే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఏం చేశారంటే పక్కన వాళ్ళ నాన్నకు ఫోన్ చేయరా, లేదా పక్కన వాళ్ళ సహోదరుల దగ్గర ఫోన్ చేయరా, పక్కనటువంటి వాళ్ళ బంధువుల దగ్గర ఫోన్ చేయరా. అదొద్దండి, బంధువులు ఆదరిస్తారేమో కానీ దేవుడు ఆపద నుంచి వినిపిస్తారు. ఆయన చెప్పలు స్తోత్రం కలిగారు. హల్లెలూయా. వెంటనే ఏం చెప్పండి, ఆమె ఫోన్ చేయలేదండి, ఆమె వెళ్ళలేదండి. ఈరోజు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి. తన ఇంట్లో తన సహోదరుడికి రోగి వస్తే, వ్యాధి వస్తే ఏం చేశారంటే వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కబురు పంపించారు. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. వాళ్ళు చేసిన కుటుంబం చేసిన పని ఏంటంటే
వాళ్ళు దేవునికి కబురు పెట్టి పంపించారు. అంటే నీకు వచ్చిన నష్టాన్ని బట్టి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యను బట్టి, నీకు వచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు ఏం చేయాలి? మొదట దేవుడి దగ్గర రావడం నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలో కన్నీరు కాల్చడం నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుడి దగ్గర వాళ్ళు కబురు పెట్టారు. రైతులా రెండు గమనించండి, దేవుడు ప్రేమించిన కుటుంబంలోనే ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. దేవుడు ప్రేమించిన కుటుంబం చేసే పని ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం కలిగినగా, అదే కదండి. వెంటనే దేవుడి దగ్గరికి వచ్చారు. మన జీవితాల్లో చూస్తూ ఉంటాం, ముందు అటు ఇటు తిరుగుతాం, తర్వాత ఏడవుతాం చెప్పండి, దేవుడి దగ్గరికి వస్తాం. ఓకేనా? అయితే ఈ కుటుంబం ఏం చేసిందంటే దేవుడి దగ్గర కబురు పెట్టి పంపించారు. విషయంలో వీళ్ళందరూ అనుకున్నారు, యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, యేసయ్య మమ్మలను మా ఇంటికి వచ్చేవాడు కదా, యేసయ్యకి మేము ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం కదా, యేసయ్యకి నా తమ్ముడు అంటే చాలా ఇష్టం కదా, నా సోదరుడానికి కబురు పెట్టిన వెంటనే యేసుప్రభు వారు వచ్చేస్తాడు, నా తమ్ముడిని బాగు చేస్తాడు అని కంపిడి ఆశతో ఎవరు చూస్తున్నారు? మార్తా మరియా ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, చదవడం ఏం జరిగింది? ప్రేమించను చదవమా, అతడు రోగి ఉన్నాడని యేసు విధినప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా రెండు దినములు ఉండేను. అర్థమైంది మీకు? వెంటనే వచ్చాడమ్మా ఆయన, యేసు ప్రభు వెంటనే వచ్చాడా? తాను ఉన్న చోటనే ఇంకా 2 రోజులు ఎన్ని ఉన్నాడు? ఇలా గబ్బిడాస్తి చూపుతారు. ఎవరి కోసం అమ్మ? ఎవరి కోసం? చాలామంది మనకు కూడా, ప్రభా నేను నీ కొరకు చేయవలసింది చేస్తున్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నమ్మకంగా బ్రతుకుతున్నాను, ప్రభా ఇంకా నా జీవితంలో ఎందుకు ప్రభు ఆలస్యం జరుగుతుంది, ఎందుకు ప్రభు జరగట్లేదు అని మనం అనుకుంటాం. మార్త మరి చుట్టూ వాళ్ళందరూ వచ్చారు, ఇంకా మీ ప్రభు రాలేదా? మీ తమ్ముడు యేసు ప్రభు అయితే మార్కెట్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నీ చేసేవాడు కదా, మీరు మార్త నువ్వు వంట చేసేవాళ్ళు కదా, ఆ దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ఆయన వాక్యం వినేది శ్రద్ధగా అందరూ భక్తులు కానీ నువ్వు చాలా భక్తురాలు కదా, వాక్యం వినేవారు కదా. మరి నీ ఇంట్లోనే సమస్య వచ్చింది, సరే వస్తే వచ్చింది. ఆ సమస్య వస్తే మరి ఆ సమస్య కోసం కబురు పెట్టడానికి ఎందుకు రాలేదైనా? సమాధానం లేదు. ఎవరి దగ్గర మార్త మరి దగ్గర సమాధానం లేదు. అవునా? సమాధానం లేదు. కానీ వాళ్ళ మాటలకి వీళ్ళ ఏమనలేదు. యేసు ప్రభు 2 రోజులు ఉన్నాడు, ఈ లోపు లాజరు చనిపోయాడు. చనిపోవడం కదా ఏం చేశారు? ఆయన తీసుకెళ్ళి ఏం చేసామా? సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత, కబురు పెట్టిన తర్వాత 4 రోజులు వచ్చాడు యేసు ప్రభు. ఎన్ని రోజులకి? 4 రోజులు తీరుబాటుగా వచ్చాడు ఆయన. ఎవరి దగ్గరికి? అడుగుతామా? 4 రోజుల తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన. లాజరు దగ్గరికి వచ్చాడు. లాజరుని యేసుప్రభు ఏం చేశాడమ్మా? ప్రేమించాడు కదా. ప్రేమించిన లాజరు దగ్గరికి ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు ఆయన? 4 రోజుల తర్వాత వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? మీరు చెప్పండి, ఏమంటారు? ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? అమ్మా ఎవరైనా చెప్పండి. రోజు బైబిల్ పట్టుకుని ఆడికి వెళ్తుంది, ప్రార్థనకి వెళ్తుంది, ఇంట్లో రోజు ప్రార్థన చేస్తుంది, ఆ సేవకుడు అయితే ప్రార్థన పెట్టించుకుంటుంది, ఆర్థిక ఇస్తుంది, దేవుడు కూడా చక్కగా అన్నీ చేస్తుంది. ఇన్ని చేస్తే తీరుబాటుగా ఏం చేస్తుంది ఆయన? తీరుబాటుగా ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిలో పెట్టడానికి వచ్చాడు అని అందరూ అంటారా లేదా? అంటారా లేదమ్మా? దేవుని స్తోత్రం కలిగినగా. అంటే కబురు పెట్టిన వెంటనే యేసయ్య రాలా. ముందే చెప్పారు కదా, ఆయన ఆలస్యం చేస్తాడు అంటే ఆయన ఆలస్యంగానే చేయడు,
అలాగనే త్వరగాను చేయడు. ఆయన నీ ప్రార్థన అలక్ష్యము కూడా చేయడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన శైలిలో నీ కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన స్తోత్రం కలిగిన హల్లెలూయా. అప్పుడు జాగ్రత్తగా రండి. యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చారు. ఎందుకు ఆలస్యం జరిగిందంటే చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం త్వరగా చదువుతామా? యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాబట్టి యూదులలో సామాన్య జనుడు ఆయన అది చూస్తారమ్మా. కాబట్టి యూదులలో సామాన్య జనుడు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడటానికి వచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిది కనుక చప్పట్లు ప్రభుత్వం కలిగిన గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు వచ్చాడు. ఎన్ని రోజుల తర్వాత? 4 రోజుల తర్వాత వచ్చి ఏం చేశాడు? అక్కడే నిలబడ్డాడు. మరియా మార్త పరిగెత్తుకుంటూ వచ్చారు. యేసయ్య పాదాల మీద పడిపోయారు. పడిపోయినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మరియా మార్త, మరియా మార్త, నేను ఎందుకు ఆలస్యం చేశాను అంటే భూమి మీద ఏ ఇంటిలో జరగనిది, ప్రపంచంలో ఎక్కడా జరగనిది, అలాంటి అద్భుతాన్ని, అసాధ్యమైన కార్యాన్ని నీ ఇంటిలో చేసి నీ దేవుడు మహిమ పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. చెప్పగలిగిన హల్లెలూయా. లాజరు వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చారు. సమాధిని రాయి తొలగించమన్నాడు. యేసు ప్రభు చేసినామా? 4 రోజుల కింద చనిపోయిన లాజరుని ఒకే పేరుతో లాజరు బయటికి రమ్మని పిలిచాడు. లాజరు వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలిగిన ప్రపంచంలో అలా చనిపోయిన వారిని పాతిపెట్టబడిన వారిని ఎవరైనా ఏ ఇంట్లోనైనా ఆ దినాల్లో ఎక్కడైనా ఇది జరిగిందా? చెప్పడమ్మా, జరిగిందండి. దేవుని స్తోత్రం కలిగిన ఎక్కడ జరిగింది అంటే దేవుడు ప్రేమించిన కుటుంబంలో ఒక అసాధారణమైన కార్యాన్ని, అసాధ్యమైన కార్యాన్ని అందరి ఎదుట ఆ కుటుంబాన్ని దేవుడు మహిమపరిచే కార్యాన్ని దేవుడు ఆ ఇంట్లో జరిగించాడు. చెప్పడం స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈరోజు నీ జీవితం చెప్పమంటారండి. అక్కడ జరిగినప్పుడంట ఎవరైతే ఆ కుటుంబాన్ని నిందించారో, ఎవరైతే ఆ కుటుంబాన్ని బట్టి దేవుడిని నిందించారో వారందరూ అంట ఎవరి చుట్టకు వచ్చారు? ఎవరి చుట్టకు వచ్చారు? లాజరుని చూడటానికి కాదు, ముందు యేసయ్య చూడటానికి వచ్చారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే నీ కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచడానికి నీ జీవితంలో కార్యం ఆలస్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం ద్వారా దేవుడి కార్యము ఆలస్యం జరుగుతుందంటే ఒక అసాధారణమైన కార్యాన్ని దేవుడు నీ ఇంట్లో జరిగించబోతున్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, ఆ దేవుడు మహిమపరచబడమే కాదు, అది ఎవరు చేయలేని పని, ఎవరు ఆ కార్యాన్ని చేయలేని పని ఆ ఇంట్లో దేవుడు జరిగించాడు. ప్రజలా నీ జీవితంలో నీకు అసాధ్యమైనది, నీకు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ ఇంట్లో దేవుడు జరిగించబోతున్నాడు. స్తోత్రం కలిగేగా. అందుకని జాగ్రత్త. మనము అనుకున్నట్లుగా ఆలస్యము చేసినా, అడుగుదా మనం అనుకున్నట్లుగా ఆలస్యం చేసినా ఒక అద్భుతాన్ని మాత్రం నీ జీవితంలో చేయబోతున్నాడు. స్తోత్రం కలిగేగా. ఈరోజు మన జీవితంలో దేవుడు ఆలస్యం అనుకుంటున్నాం,
కానీ ఒక అద్భుతాన్ని మాత్రం నీ జీవితం ఏం చేయబోతున్నాడు, ఆయన చేయబోతున్నాడు. ఆ అద్భుతం ద్వారా నీ ఇల్లు దేవుడితో మహిమపరచబడబోతుంది. స్తోత్రం కలిగినగా హల్లెలూయా. మన జీవితంలో మన జీవితం అంటే మనం ఎప్పుడు కూడా దేవుడి కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, కనిపెట్టేవారిగా ఉండాలి. అందుకనే లోకస్తులకి కష్టాలు వస్తాయి, లోకస్తులకి వచ్చే కష్టాలు వస్తాయి, తర్వాత లోకస్తులకి నష్టాలు వస్తాయి, లోకస్తులకి అనారోగ్యాలు వస్తాయి, లోకస్తులకి ఇవన్నీ వస్తాయి. కానీ చివరికి ఆ ఇంట్లో ఏం జరిగిందంటే ఆ వచ్చిన కష్టము, ఆ వచ్చిన నష్టము, ఆ వచ్చిన అనారోగ్యము వాళ్ళు నాశనం చేస్తుంది. అలాగే దేవుడు ప్రేమించిన కష్టాలు వస్తాయి, దేవుడు ప్రేమించిన ఇంట్లో నష్టం వస్తుంది, దేవుడు ప్రేమించిన అనారోగ్యం వస్తుంది. అవి ఏం చేస్తాయి అంటే ఆ ఇంటిలో దేవుడు మహిమపరిచినట్లుగా అది దేవుడు మహిమ కొరకే నీ ఇంట్లో వస్తుంది. ఒక అద్భుతం నీ జీవితంలో ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం కలిగినగా హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అంధకారంలో ఉన్న లాజరుని ఈ రోజున వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ పాతాళంలో ఉన్న తన ఆత్మని ఈ రోజున దీపం కలిగిన దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. పాతాళం అంత లోతైన నీ సమస్య, అంధకారంలో ఉన్న నీ కుటుంబానికి సమస్య. మనుషులందరూ అనుకున్నారు ఇంకేమైనా అయిపోయింది లాజరు పని, ఇంకేమైనా లాజరు పని చనిపోయాడు, ఇంకేదో లాజరు పని అయిపోయాడు, ఇంకేమైనా లాజరు పని అయిపోయాడు అంటే కొన్ని సమయాల్లో దేవుడు చిత్తం ప్రకారమే దీన్ని శూన్యంలో పడేస్తాడు. కొన్ని సమయాల్లో దేవుడు అనుమతితోనే నీ జీవితం అంధకారంలోకి నెట్టేస్తాడు. కొన్ని సమయాల్లో నీ జీవితాన్ని ఆయన అనుమతితోనే ఈ కష్టాల్లోకి ఆయన అనుమతిస్తాడు. అప్పుడు అందరూ అనుకుంటారు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ కుటుంబం పని అయిపోయింది, వాళ్ళ జీవితం పని అయిపోయింది, వాళ్ళ వ్యాపారం పని, ఉద్యోగం పని, చదువుల పని, పిల్లల పని, అన్ని పని అయిపోయింది అందరూ అనుకుంటారు. అనుకున్న తర్వాత అంధకారంలో నుండి మధ్యాహ్నకాల తేజస్సు వలె నీ కుటుంబాన్ని దేవుడు పైకి లేకెత్తాడు. హల్లెలూయా. అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎవరింటికి వచ్చారు చెప్పండి? ఆ ఇంటికి వచ్చి అనేకులు నిన్ను బట్టి దేవుడు తెలుసుకున్నట్టు దేవుడు స్తోత్రం కలిగినగా ఈరోజు నీ జీవితంలో ఏది జరిగిన నీ జీవితంలో ప్రభువే దాన్ని అనుభవిస్తాడు. అయితే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించే కుటుంబంగా ఉండాలి. మొదట ఎస్తేరు విషయం ఎందుకు ఆలస్యం చేశాడు చెప్పండి? ఎందుకు ఆలోచన చేశాడు? ఎస్తేరు విషయమైనా లాజరు విషయమైనా దేవుడు దయ చూపించాలని చేశారు. కానీ ఆలస్యం చేసిన ఆయన సమయం వచ్చినప్పుడు ఎందుకు ఎస్తేరుని దేవుడు రాణిగా చేశాడు చెప్పండి? యూదులందరికీ ఆ ఎస్తేరు టైంలోనే విడుదల కలగాలని ప్రభు నిర్ణయించాడు. చెప్పండి. రెండవది ఎందుకు లాజరు విషయంలో ఆలస్యం చేశాడు? ఒక అసాధారణమైన కార్యాన్ని, భూమి మీద ఎక్కడ జరిగిన అద్భుతాన్ని ఆ ఇంటిలో చేయాలని దేవుడు ఆలోచన చేశాడు. స్తోత్రం కలిగిన గాక. దాన్ని బట్టి ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ వీడి బతుకు అయిపోయింది అనుకున్నావో, ఎక్కడ స్థితి అయిపోయింది అనుకున్నారో అలాంటి వారందరి ఎదుట పడిపోయిన నిన్ను పతాక స్థాయిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుడు స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. శూన్యములో ఉన్న నీ జీవితాన్ని తీసుకుని సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు దేవుడు. ఈరోజు అందరూ అనుకుంటున్నారు ఇది శూన్యమైపోయిన వాళ్ళ జీవితం అని. అదే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడు. స్తోత్రం కలిగినగా. అందుకని ఆలస్యం చేశాడు. ఎవరి విషయంలో? మరియ విషయం. ప్రజలా మరియ విషయంలో, అన్ని విషయాల్లో, లోక విషయంలో వాళ్ళ జీవితాల్లో కనిపెడతారు. వ్యాధికి నాన్యవచ్చు కానీ అది వాళ్ళు నాశనం చేస్తుంది. కానీ దేవుని ప్రేమించి కుటుంబంలో వచ్చిన ప్రతి పరిస్థితి వాళ్ళని కనపరుస్తుంది. దేవుని స్తోత్రం కలిగినగా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆలస్యం చేసినట్టు ఒకటి విడుదలకి, రెండు నీ కుటుంబం మహిమపరచబడ్డానికి. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మూడోది దేవుడు, చివరికి మాట చెప్పి ముగిస్తాను. మూడోది దేవుని జీవితంలో ఎందుకు నువ్వు ప్రార్థించిన కార్యములో ఆలస్యం చేస్తున్నాడు అని అంటే వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేల్ ప్రజలను చూసారు కదమ్మా. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించాడు మోషే ద్వారా. విడిపించిన తర్వాత ఆయన అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలకు వాళ్ళు కానాను దేశానికి వెళ్ళారు? ఎన్ని సంవత్సరాలకు వెళ్ళారండి? 40 years, 40 సంవత్సరాలకు వెళ్ళారు. యాక్చువల్గా అయితే వాళ్ళు నడవలసినటువంటి
మార్గం, అంటే షార్ట్ కట్ ఉంది వాళ్ళకి. ఆ మార్గంలో నడిస్తే ఎన్ని రోజులు వెళ్తారు తెలుసు వాళ్ళు? 40 రోజులు వెళ్ళచ్చు. 40 రోజులు వెళ్ళవలసిన వారిని 40 సంవత్సరాలు ఎందుకు అక్కడే 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 తిప్పాడు? చెప్పండి, ఎందుకు తిప్పాడమ్మా? ఆయన జరుగుతుంది. ఎందుకు అక్కడే తిప్పాడు అంటే, నిర్గమకాండము 13వ అధ్యాయం 15వ వచనం చదవండి త్వరగా. నిర్గమకాండము 13వ అధ్యాయం 15వ వచనం చదవండమ్మా. 11వ అధ్యాయం 15వ వచనం చదవండి. త్వరగా చదవండి అన్నమాట. ఫరో మనల్ని పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకునగా యెహోవా మనుషుల 13వ అధ్యాయము 15వ వచనం అదేనా? చదువు తర్వాత 18వ వచనం కూడా చదువు. 18వ వచనం చదువు. మరియు ఫరో జాగ్రత్తగా, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తు తిరుగుదేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని ఏం చేయలేదండి? నడిపించాడు. వింటారా? దేవుడు ఎందుకు ఫిలిష్తీయుల దేశం మీదగా వెళితే ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? కానానికి వెళ్ళిపోతారు. కానీ ఫిలిష్తీయుల మార్గం ఎందుకు వెళ్ళలేదు? ఫిలిష్తీయులు మామూలుగా చెప్పండి అమ్మా, ఫిలిష్తీయులు మామూలుగా మీరు? ఫిలిష్తీయులు గొలియాతు తెలుసు కదా? ఆ గొలియాతు చూసి భయపడ్డారా లేదా? అంటే ఈ నడిపిస్తున్న మార్గంలో వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తారు. ఆ యుద్ధాలను చూసి ఏం చేస్తారు వీళ్ళు? భయపడిపోయి అమ్మో మాకు ఈ బాధ వద్దునైనా, మాకు యుద్ధం వద్దునని, మీకు కష్టం వద్దునని, మాకు ఐగుప్తే మంచిదని చెప్తే ఏం చేస్తారు వాళ్ళు? వెనక్కి తిరిగి వెళ్ళిపోతారని ఆ మార్గమును నడిపించకుండా యుద్ధములు లేని ప్రదేశంలో కూడా ఏం చేసిన ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. యుద్ధాలు లేవని కాదు, ఆయన చిన్న చిన్న యుద్ధాలు ఆయన యుద్ధము నేర్పించుకుంటూ ఆయన కానాను దేశంలో నడిపించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అంటే దేవాది దేవుడు ఎందుకు ఆ మార్గంలో నడిపించాడు అంటే, నీకు యుద్ధాలు నేర్పించడం కోసం ఆయన, పోరాటాలు నేర్పించడం కోసం ఆయన. అర్థమైందండి? ఈరోజు నీకు ఈ శ్రమను ఎలా ఎదుర్కోవాలి, ఈ రోజున శ్రమను ఎలా ఎదుర్కోవాలని నేర్పించాడు. తర్వాత నిన్ను ఆత్మీయంగా ఎలా నిన్ను అభివృద్ధి చెందించాలో ఆయన నేర్పించాడు. ఆత్మీయంగా ఎలా నేర్పించాడు అంటే, ఆత్మీయంగా శ్రమలు నిలబడాలో నేర్పించాడు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకి ప్రార్థనా పరులుగా నేర్పించాడు, విధేయత నేర్పించాడు. వాళ్ళ జీవితాల్లో దేవుడు విజ్ఞాపన పరులుగా నేర్పించాడు. అంటే ఒక భక్తుడు చెప్పాడు, ప్రపంచంలో ఏ పాఠశాల నేర్పించలేనిది శ్రమలు నేర్పింది అంటే. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ప్రపంచంలో ఏ పాఠశాల నేర్పించలేని జీవితాన్ని గురించి శ్రమలు మంచి పాఠాలు నేర్పిస్తాయి అంట. అర్థమైందండి? ఈ రోజున ఆ శ్రమలే కొన్ని సమయాల్లో విజ్ఞాపన కర్తగా మారుస్తుంది. ఆ శ్రమే నీకు విధేయత నేర్పిస్తుంది. ఆ శ్రమే మనుషుల దగ్గర ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఆ శ్రమే శత్రువుల దగ్గర యుద్ధం చేయాలో నేర్పిస్తుంది. ఈరోజు ఇంకా తర్వాత ఎన్ని వచ్చినా సరే, దావీదు అన్నాడు, గొలియాతు ఎదురయ్యాడు క్షణంగా. గొలియాతు ఎదురైనప్పుడు అంటాడు, సౌలు అంటాడు, ఇదిగో నాకు ఎలుకబండితో యుద్ధం నేర్పించడం దేవుడు నేర్పించాడు. స్తోత్రం కలిగినగా. సింహంతో యుద్ధం చేయడం ఎవరు నేర్పించాడు? దేవుడు నేర్పించాడు. నేర్పించడం లేదా? సింహంతో యుద్ధం చేయడం నేర్పించాడు, ఎలుకబండితో యుద్ధం చేయడం నేర్పించాడు. అదే రక్షించిన దేవుడు గొలియాతుతో కూడా యుద్ధం చేయడం నేర్పిస్తాడు. చెప్పడం స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ రోజు రాబో దినాల్లో గొలియాతుని ఎదుర్కోబోతున్న ఎవరు? దావీదు. అందుకని అరణ్యములో దేవుడు ఎలుకబంటి గురించి నేర్పించాడు, సింహం గురించి నేర్పించాడు. సింహం లాంటి మనుషులు దానియేలు సింహాలలో పడేసినట్లుగా, ఎలుకబంటి మనుషులు పీకు తినేటట్లుగా, రక్తాన్ని పీకు తిన్నట్లుగా నేను పీకు తినే వాళ్ళ మధ్యలో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో నీవు కొన్ని క్రమశిక్షణ నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, పరిచర్య నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా జీవము కలిగిన దేవుడు వాళ్ళకి నేర్పించాడు. దాన్ని బట్టి దావీదు మహాప్రార్థనాపరుడుగా తయారైపోయాడు. చెప్పగలిగిన ఈ రోజున ప్రార్థన నేర్పించాడు,
పరిశుద్ధత నేర్పించాడు. ఆ తర్వాత గొల్లియాతు ముందు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ఎవరండి? ఎవరు చెప్పండి? దానియేలు. ఈ రోజున ఏ శ్రమ వచ్చినా అవలేలగా నిలబడేటట్లుగా దేవుడిని తీర్చిదిద్దుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు ప్రపంచ దేశంలో ఏ యుద్ధాలైనా వస్తాయి దేని మీదకి? ఇజ్రాయెల్ దేశం మీదకి. వాళ్ళకి భయం. ప్రైజ్ ది లార్డ్. ఏ యుద్ధం మీదకి రెడీ అంటున్నారు వాళ్ళు. ఏ దేశం వచ్చినా రెడీ అంటారు. చిన్న దేశం. దేవుడు యుద్ధాలు నేర్పించాడు. దేవుడు నీకు ప్రార్థనా జీవితం నేర్పించాడు, క్రమశిక్షణ నేర్పించాడు, ధైర్యం నేర్పించాడు. అందుకు చిన్నదాన్ని చూసి భయపడేదానివి, ఇప్పుడు ధైర్యం నేర్పించాడు. ఇవన్నీ కూడా దావీదుకి నేర్పించాడు. స్తోత్రం కలిగినగా ఇశ్రాయేలు ప్రజలకు అన్నీ కూడా నేర్పించాడు. యుద్ధం చేతి నేర్పించాడు. మనం పోరాడున్నది మనుషులతో కాదు, ఆకాశ మండల మంది దురాత్ముల సమూహంతో పోరాడుతున్నాం. ఈ పోరాటాలు నేర్పించాడు. నిందలలో ఎలా బ్రతకాలి నేర్పించాడు. మనుషులతో పెట్టే శ్రమలో ఎలా నిలబడాలి నేర్పించాడు. ఇవన్నీ కూడా దేవుడు నేర్పించడానికి 40 సంవత్సరాల వాళ్ళని అరణ్య మార్గంలో గుండా 40 రోజులు వెళ్ళవలసింది 40 సంవత్సరాల్లో దేవుడు నేర్పించాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. లాజరు కుటుంబం ఏంటి తెలుసండి? ముగ్గురిని దేవుడు ఎందుకు ప్రేమించాడండి? ముగ్గురిని దేవుడు ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ముగ్గురిని దేవుడు ఎందుకు ప్రేమించాడు తెలుసా? మార్త, మరియా ముగ్గురు పరిచారకులు. ప్రభు స్తోత్రం కలిగినగా. మార్త, మరియా భోజనం పరిస్థితి చేయటం నేర్చుకున్నారు. మార్త, మరియా దేవుడి వాక్యం యేసయ్య పాదాల దగ్గర కూర్చుని వాక్యం అంటే నేర్చుకున్నారు. లాజరు తన సహోదరుడు వాళ్ళ ఇంట్లో భోజనాలు మందిరంలో ఏదైనా పరిస్థితి అయితే ఎట్లా లాజరు పరిగెత్తుకుంటూ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాడు. అదేవిధంగా వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు నేర్చుకునేదంటే విధేయత, వాక్యం వినటం, పరిచర్య చేయటం, ప్రభు మీద ఆధారపడటం, ఏ కష్టం వచ్చినా ప్రభు కబురు పంపించడం. ఇదంతా కూడా ఎవరు నేర్చుకున్నారండి? లాజరు కుటుంబం నేర్చుకుంది. అందే ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, జీవం కలిగిన దేవుడు మనకి ఆయన ప్రేమించే కుటుంబం అన్నింటిలో నమ్మకం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించిన తర్వాత అప్పుడు పాలు తెలుగు ప్రపంచ దేశంలోనికి వెళ్ళారు. ఈ నేర్పించే విషయంలో వాళ్ళకి పితరులు నేర్చుకోలేదు, తిరుగుబాటు చేశారు, మాట్లాడితే ఐగుప్తి అన్నారు. అరణ్యంలో ఏమైపోయిన వాళ్ళు రాలిపోయారు. ఎవరు నేర్చుకున్నారయ్యా? ఆ మరణాన్ని చూసి, మా తల్లిదండ్రులు చనిపోవడం చూసి ఆశ అంటాడు. ఆశ కుమారులు ఉన్నారు కదా, ఉన్నారు కోరాహు కుమారులు ఉన్నారు, పాట రాస్తారు. కోరా కుమారులు రాస్తారు, నా తల్లి తండ్రి నా ఫ్యామిలీ అంతా కూడా ఏమైపోయారో చెప్పండి? మోషే మీద దేవుడి మీద తిరుగుబాటు చేసి వాళ్ళు పాతాళం మీద దిగిపోయారు. అన్ని చూసి మేము నేర్చుకున్నాం, నా దేవుడి మీద ఉండాలని. స్తోత్రం కలిగిన కాక ఈ రోజున పిల్లలు నేర్చుకున్నారు, తరం నేర్చుకున్నారు. వాళ్ళని చూసి జ్ఞాపకం చేసుకున్నారండి. మిమ్మల్ని చూసి మందిరాలు ఏమి నేర్చుకోవాలి తెలుసండి? మిమ్మల్ని చూసి వాళ్ళు వాక్యం నేర్చుకోవాలి, వాళ్ళు పరిశుద్ధత నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, వాళ్ళు పరిచర్య నేర్చుకోవాలి. దేవుడు ప్రేమించేటట్లుగా మనం చేయాలి. అందుకనే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలిగినగా.